జనరల్‌గా వేర్ అండ్ టెర్ అనేది ఒక 50, 60 ఇయర్స్ దగ్గర నుంచి జరుగుతుందండి. అది నార్మల్ ప్రాసెస్ అది. నార్మల్ ఏజింగ్ ప్రాసెస్. ఇప్పుడు వచ్చే 20, 30 జనరేషన్‌లో కూడా ఏంటంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా మందికొస్తున్నాయి. హ్మ్. వాళ్ళేమనుకుంటారంటే మాకు కూడా ఆర్థరైటిస్ వచ్చిందేమోనని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఆ ఏజ్ గ్రూప్‌కి ఆర్థరైటిస్ అనేది చాలా చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట. ఓకే. వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మెకానికల్ ఇష్యూ. ఇప్పుడు 20స్, 30స్ అంటే జనరల్‌గా సాఫ్ట్‌వేర్ వోళ్ళు ఆ టైంకి కరెక్ట్‌గా ఫ్రెష్ జాబ్ కింద స్టార్ట్ చేస్తారు. హ్మ్. ఆ ఏజ్‌కి వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ల్యాప్‌టాప్ మీద ఎక్కువ వర్క్ చేయటం. ఆ ల్యాప్‌టాప్ మీద వర్క్ చేయటం అనేటప్పటికి వాళ్ళేంటంటే ఎర్గనామిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. హ్మ్. అంటే మన హైట్‌కి తగ్గట్టుగా చైరు, హ్మ్. మన హైట్‌కి తగ్గట్టుగా టేబుల్‌కి, చైర్‌కి ఉన్న డిస్టెన్సు, హ్మ్. మనం వర్క్ చేసే ల్యాప్‌టాప్ అది ఎట్లా మనం పొజిషన్ చేసుకోవాలి, ఇయన్నాటిలికి రిలేటెడ్‌గా ఎర్గనామిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఓకే. ఇవేమీ అవగాహన లేకుండా ఫాలో అవ్వకపోవటం మూలంగా వాళ్ళేంటంటే ఎక్కువ బెండ్ అయిపోయి, సో, ఆ చేయటం మూలంగా ఏంటంటే నెక్ మజిల్స్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. హ్మ్. ఆ లోడ్ పట్టడం మూలంగా ఆ స్ట్రెయిన్ తీసుకుని హ్మ్. ఇది పెయిన్ కింద తయారవుతుంది. హ్మ్. ఆ పెయిన్ వచ్చేటప్పటికి ఇది ఆర్థరైటిక్ పెయిన్ అట్లా అనుకుంటారు కానీ, బట్ ఆ నెక్ స్ట్రెయిన్ మూలంగా మనకేంటంటే ఆ మజిల్స్ కొంచెం టైట్ అయ్యి, తద్వారా జాయింట్ కూడా టైట్ అయ్యి, సో, ఈ మూవ్మెంట్స్ చేసేటప్పుడు అంత కంఫర్టబుల్‌గా ఉండదు. హ్మ్. సో, దీన్ని ఆర్థరైటిక్ సింప్టమ్స్ కింద వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి ఆర్థరైటిస్ వచ్చింది, సెర్వికల్ స్పాండిలోసిస్ వచ్చిందంటారు కానీ, హ్మ్. బట్ జనరల్‌గా అది కామన్‌గా ఎర్గనామిక్స్ ఫాలో అవ్వకపోవటం మూలంగా, బెండ్ అవ్వటం మూలంగా వచ్చిన స్ట్రెయిన్ మూలంగా వచ్చిన పెయిన్ అది. ఓహ్!